హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పుడు నిజాలు ఏమున్నాయో ఒక్కొక్కటి చూపిస్తాను. నేను ఇందులో ఏం మాట్లాడను, నా నోటి ద్వారా నేను ఏం చెప్పదలుచుకోలేను. మనోళ్ళందరికీ స్వయాన నేను నా వీడియో ద్వారా నేను చూపిస్తున్నా. నిజాలు ఏందో చూడండి, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. పిల్లలు ఏడుస్తాయని చెప్పేసి అవి ఇవి ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి చాక్లెట్లు బిస్కెట్లు, అందులో ఏమేమి ఉంటున్నాయో తెలియదు, ఏ కెమికల్ ఉందో తెలియదు, అసలు ఎట్లా తయారు చేస్తారో తెలియదు. అందుకని చెప్పేసి యూపీలో ఒక దగ్గర అంటే ఆడ ఏదో జాతర ఉంటే ఆ జాతరలో అమ్ముతున్నారు అనమాట. చాలా గలీజ్ ఫుడ్ అది. ఆ పిల్లలు తినేది 10 రూపాయలకు ఒకటి దొరుకుతుంది. అది ఒకసారి మీరు చూడండి. దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఒకటెంబడి ఒకటి నేను చూపిస్తా. అందరు చూడండి దయచేసి. నా ఛానల్ని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, అదే పిల్లలు ఏడ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దర్గా ఈ దర్గా, ఆ మసీదు ఈ మసీదు, లేకపోతే ఇంకెక్కడికో తీసుకెళ్తారు కదా. అయితే అక్కడ ఏముంటుంది, అక్కడ ఉండేది ఏంది, పిల్లలకు అసలు తగ్గుతుందా తగ్గదా అనేది మన వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ ఏంటంటే ఆ దర్గా కాడ పోతే పిల్లలకు తాయితు కడతారు, తగ్గిపోతుంది. ఇది ఒక్కటే తెలుసు, అది తగ్గేది ఉంటేనే తగ్గుతుంది. కానీ ఆ దర్గా పోయినందుకు, ఆడ దర్గాలో ఉన్న పంది మీకు మంతరిచ్చిన ఒక తాయితు కట్టినందుకు తగ్గదు. అది ఎందుకు అనేది ఒక పెద్ద ఆయన చెప్తుండే, ముస్లిం ఆయన, నేను కాదు. అక్కడ ఏముంటుంది, ఎందుకు కడతారు, అసలు ఏముంది ఆడ తెలియదు మన వాళ్ళకైతే. కానీ అదే విషయం ఒక ముస్లిం ఆయన పెద్ద ఆయన చెప్తుండు, ఈనంట. ఎవరు కూడా తాయెత్తులను నమ్మబాకండి. ఎవరైనా తాయెత్తులు పెట్టడానికి వస్తే ఎడమకాల చెప్పుతో వాళ్ళని కొట్టండి. ఆ తాయెత్తులకు ఇస్లాంకు ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది వాళ్ళ పొట్టలు పెంచుకోవడానికి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ధర్మాన్ని అడ్డుపెట్టి ప్రజలకు మోసం చేసే మోసగాళ్లే తాయెత్తులు అమ్ముతుంటారు. కాబట్టి తాయెత్తుల్లో ఎటువంటి మహిమలు ఉండవు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒకటే చెప్పినాడు, ఏదైనా మనిషికి కావాలంటే అల్లాహ్ దగ్గర మనం కోరుకుంటేనే అల్లాహ్ మా కష్టాలను తీరుస్తాడనేది మా నమ్మకం, మా విశ్వాసం. అయితే కొంతమంది ఇస్లాం గురించి అవగాహన లేని వ్యక్తులు, అదేవిధంగా ఇస్లాంను భ్రష్ట పట్టించడానికి వాళ్ళు ఇదొక వృత్తిలాగా చేసుకొని అమాయకులకు మోసం చేస్తున్నారు. చూసిరా. ఇంకోటి, వాళ్ళ దర్గా అంత పవర్ఫుల్ ఉంటే ముస్లింలు మన దేవుళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? వస్తారా? వాళ్ళ దర్గాల్లో అంత పవర్ఫుల్ ఉండి వాళ్ళ దర్గాలోకి వెళ్తే మనకు అన్నీ తగ్గిపోతాయి, అన్నీ నయం అవుతాయి, మాకు వచ్చిన రోగాలు దూరం అవుతాయి అని అనుకుంటే ముస్లింలే కాదు మన హిందువులు పోతారు. ఆడ ముస్లింలు అయితే మ్యాక్సిమం తక్కువ పోతారు. మన వాళ్ళకే ఎక్కువ ప్రేమ. దర్గాల్లో పోవడం అంటే మన సెక్యులర్ హిందువులకు చాలా ప్రేమ అనమాట. దర్గా మీద చూపించినంత ప్రేమ ఇల్లు గుడి మీద ఏ రోజు కూడా చూపించలేరు అనుకుంటా. అందుకని వాళ్ళ దర్గా అంత పవర్ఫుల్ ఉంటే ముస్లింలు ఎందుకు పోతారు? నేను చూపిస్తా, చూడండి కావాలంటే. ఇంకోటి, ఒక దేవుడు అంటే వాళ్ళకి దేవుడు అంట, మనకు కాదు. అది 4 మూలలు కొడితే పీక్కోలేనోడు ఉండవు కదా ఎవరైతే, వాళ్ళ దేవుడు అంట. వాళ్ళ ఇంట్లో ఎలుకలు వచ్చినా ఎలగొడతారంట. పందులు వచ్చినా, కాకులు వచ్చినా, కుక్కలు వచ్చినా, గాడిదలు వచ్చినా, ఇంకెవరు వచ్చినా, ఏ పురుగులు వచ్చినా, సీమలు దోమలు మన్ను మా చనకాడ ఏమొచ్చినా కూడా ఎలగొడతారంట. వీళ్ళు దానికోసమేనా వీళ్ళ దేవుని వీళ్ళు ఎంచుకున్నది? వీళ్ళ దేవుని మొక్కేది దానికోసమేనేమో, మరి మనకు తెలియదు. మనమైతే అటువంటి అసలు నమ్మమన్నమాట. అంటే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తారంట. ఏమని? దేవుడా ఎలుకలు పోని, దోమలు పోని, కుక్కలు నక్కలు పందులు అన్నీ పోని దేవుడా అని చెప్తారంట. ఇది నేను చెప్తలే, వాళ్ళే చెప్పారు. కొండగూరుల పిల్లలు ఉంటారు కదా,
కొండగొర్రెల దాంట్లో చిన్న కొండగొర్రె పెద్ద కొండగొర్రె ఉంటారు కదా, ఆ కొండగొర్రెలు ఏమంటారు, ఇది నవ్వాలనా ఏందా అర్థమవుతలేదు ఇలా కథలన్నీ. ఒకసారి మీరు వినండి. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది, అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి, ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలుకలు నైట్ లో ఎలుకలు తిరుగుతూ ఉండేవి, అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ఎలుకలు తిరిగినప్పుడు బెడ్ మీద కూడా తిరిగావమ్మా? బెడ్ మీద కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది? ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలు అంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. అవన్నీ ఆగిపోయినాయి. వావ్, చూసారండి, ఎలుకలు కనుక వస్తే నిద్ర వాటి మీద పాకుతా ఉంటాయి. ఎస్, బొద్దింకలు, ఎస్, ఇవన్నీ ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే, ఎస్ ప్రభువా, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని ఎస్ విశ్వాసంతో అనుకుంది. విన్నారా? ఇంకొక ఊర పంది ఏం చేస్తుందంటే 15 మినిట్ అంటుండు మళ్ళా ఒక పంది. ఆ పంది ఇల్లు కనీసం ప్లాస్టర్ కూడా చేసుకోలేడు. ఆ పంది వచ్చి మనకి హిందువులకు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఒక పెద్ద పంది ఇచ్చిండే మన బామర్ది, ఆ బామర్ది ఇచ్చింది ఇని ఈడు అదే ఆడియో మీద 15 మినిట్ అంటుండు. ఒకసారి చూడండి. 15 मिनट याद आया? पीछे बैठने वाले भी मुस्कुरा रहे। 15 मिनट याद आया? पीछे बैठने वाले भी मुस्कुरा रहे। చూసిరా? అయితే ఒక దగ్గర మన భారతదేశంలోనే పచ్చజెండాలు పట్టుకొని వాళ్ళ ఏదైనా పనులు ఉన్నప్పుడు, వాళ్ళ ఏదైనా పండుగలు ఉన్నప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ పచ్చజెండా అంటే చాంద్ ఉంటుంది, దాని మీద చాంద్ ఉన్న జెండా పట్టుకొని వాళ్ళ ఊరేగింపులు వాళ్ళు చేస్తుంటారు కదా. ఆ చేసేటోడు ఊరేగింపు చేయక వాళ్ళు ఎవరిదో బాబర్గాందో ఎవరిదో డాబర్గాందో కానీ జెండా పట్టుకొని ఒక దాన్ని ఏమంటారు, ఒక కటౌట్ పట్టుకొని తిరుగుతుండనమాట. అయితే మన పోలీస్ ఆయన చూసిండు. ఆ పోలీస్ ఆయన ఎవరంటే మన కటర్ హిందూ ఉన్నట్లున్నాడు ఆయన. అందుకని చెప్పేసి ఆ బాబర్ గీబర్ అవి చూడంగానే పోయి లాఠీ పట్టుకొని చిత్తడి చేసిండు అనమాట. జీమీన కొట్టి అది గుంజుకొని పంపించేసిండు దానికి. అది కూడా చూడండి. ఇప్పుడు అదే కటౌట్ కనుక యూపీలో కనుక ఎవడన్నా తుర్కోడు కనుక పట్టుకుని ఉంటే ఆడేం గతి అవుతుండేదో తెలియదు. ఇది మన తెలంగాణలో అయిందే ఉంది. ఇది మొన్ననే అయింది, కొద్ది రోజుల కిందనే. కాబట్టి ఓన్లీ మన ఒక పోలీస్ ఆయన మాత్రం ఎదిరించిండు ఆయనకు. అదే కనుక యోగి ప్రభుత్వం ఉన్న దగ్గర కనుక యూపీలో కనుక అయితే ఆడిగా ఆయన ఇల్లు కూలిపోతుండే, ఆడు మొత్తం రోడ్డు మీదకి వస్తుండే అనమాట. అది ఇంకా మన తెలంగాణలో అంతెవరు పట్టించుకోరు కాబట్టి వదిలేసారు అన్ని. ఇంకో విషయం ఏంటంటే, నేను చాలా వీడియోలో ఏమని చెప్తుంటా అంటే, కూరగాయలు కానీ పండ్లు పూలు పలారాలు ఇంకేమేమి కొట్టారు, తినే వస్తువులు, వేసుకునే దుస్తులు, కాళ్ళకి వేసుకునే చెప్పులు కూడా కానీ ముస్లిమ్స్ దగ్గర కొనకండి అని చెప్తుంటా కదా. ఎందుకు చెప్తుంటా? నాకేమైనా పిచ్చా ఏరియా? నాకేమైనా వాళ్ళ మీద ఏమైనా కోపమా? ముస్లింల మీద నాకు ఎవ్వరి మీద కోపం లేదు. ఈ క్రిస్టియన్స్ మీద కోపం లేదు, ముస్లిమ్స్ మీద కోపం లేదు. వాళ్ళ దాంట్లో ఉండి, ఈ క్రిస్టియన్స్ వాళ్ళ దాంట్లో ఉండి ఎవడైతే మత ప్రచారం చేస్తారో, అబద్ధాలు చెప్పి గొర్రెలకు అంతా మేతేస్తాడో వాడంటే కోపం. ఈ ముస్లిం దాంట్లో కూడా లవ్ జిహాద్ ఎవడు చేస్తాడో వాడంటే కోపం. ఇంకా ఈ కూరగాయల పండ్ల పూల మీద మొత్తం ఉమ్మిచ్చి చేస్తాడో వాడంటే కోపం. మిగతా వాళ్ళ మీద ఎవరి మీద కోపం ఉండదు మనకు. ఎందుకంటే మిగతా వాళ్ళకి నాకు సంబంధమే లేదు. ఆడు కూరగాయల మీద పండ్ల మీద పూల మీద ఉమ్మిచ్చి ఇస్తుండు. మన హిందువులేమో అర్థం చేసుకోరు. అది మన హిందువులు ఎట్లా అర్థం చేసుకోరంటే, ఎవడైనా ఒకటే, పాపం వాడు వచ్చిండు బీదోడు అమ్ముకుంటాడు, మనం కూడా కొందాం అంతోనా అని చెప్పేసి కొంటారు. మన వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు. కానీ అటువంటి వాళ్ళ దగ్గర కొనకండి దయచేసి. ఎవరి దగ్గర కొనాలి? హిందువుల దగ్గర కొనాలన్నమాట. ఎందుకంటే హిందువులకు ఇవన్నీ అలవాట్లు ఉండవు. మన హిందూ ధర్మంలో లేదు కదా ఉమ్మిచ్చి అమ్మాలి, ఉచ్చబోసి అమ్మాలి, లేకపోతే ఏదైనా పాయిజన్ వేసి అమ్మాలి అనేది మన హిందూ ధర్మంలో లేదు. అది మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మంలో అసలు అది సెట్ కాదు. ఎవరు చేయలేరు కూడా. మనోళ్ళు హిందూ ధర్మం గురించి తెలియని వాళ్ళు కూడా చేయరు మనోళ్ళు. వాళ్ళ దాంట్లో ఏంటంటే ఉంటాయి కొన్ని వాళ్ళ దాంట్లో బుక్లలో ఉంటాయి అన్నమాట. ఇట్లా చేసి అమ్మితే నీకు ఇది అవుతుంది, ఇది ఒక లాభం, ఇట్లా ఈ విధంగా నువ్వు లాభపడతావు.
ఉమ్మిచ్చి అమ్మితే ఒక లాభం ఉంటుంది, ఉచ్చబోసి అమ్మితే ఇంకో లాభం ఉంటుంది, మళ్ళీ విగ్రహ ఆరాధన చేసే వాళ్ళకు రాళ్ళతోనే కొట్టి అమ్మితే ఒక లాభం ఉంటుంది, హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ చేసి పెళ్లి చేసుకొని చంపేస్తే ఇంకో లాభం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు నేర్పిస్తుంటారు అన్నమాట. అదే మన హిందూ ధర్మంలో ఎవడన్నా నేర్పిస్తారా ఇవి అని చెప్తారా? ఎవరు చెప్పరు, చేసే వాళ్ళకి కూడా చూడరు మన వాళ్ళు. కానీ మన వాళ్ళు ఎప్పుడు చేయడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏం కొన్నా ఏం చేసినా కూడా హిందువుల దగ్గరనే కొనండి దయచేసి. ఆ వీడియో చూడండి కావాలంటే ఎట్లుంది, ఆడ పూల అదేమంటారు కూరగాయల మీద ఉమ్మిస్తుంది చూడండి. ఎట్లా ఉమ్మిస్తున్నాడు ఈ ముసలినా కొడుకు. మీరు పోయి తింటారా? వీళ్ళ దగ్గర కొంటారా? కొనండి. మళ్ళీ ఆయన ఉమ్మిచ్చింది మస్తు ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా అవుతుంది మీ ఇంట్లో కోసి తింటే మీరు కూడా కూరగాయలు కదా. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా కానీ మన హిందువులు ఎటువంటి ఏ గొడవలైనా కూడా మళ్ళీ కలిసి ఉంటేనే మన హిందుత్వం మిగులుతుంది. లేకపోతే మన హిందువుల మీద ఎంతమంది దాడి చేస్తారంటే ఒక సైడ్ నుంచి వక్ఫ్ బోర్డు మన భూములు గుంజుకుంటుంది, ఇంకో సైడ్ నుంచి లవ్ జిహాద్ చేసి మన ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, ఇంకో సైడ్ నుంచి మత మార్పిడిగాళ్ళు ఈ కొండగొర్రెగాళ్ళు వచ్చి మన ఏరియాల్లో మత ప్రచారం చేస్తున్నారు. ఏమని చెప్తారంటే వీళ్ళు మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుని నమ్ముకుంటే నువ్వు స్వర్గానికి పోతావు, పుణ్యానికి పోతావు, ఆ పక్కల ఈ పక్కల కింద మీద మొత్తం పోతావు అని చెప్తారు కదా. ఈ టైం పుట్టిన వాళ్ళంతా మన మీదనే పడుతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర ఎవరు ఏ వస్తువులు కొనకండి, బొట్టు పెట్టుకున్న ఉంటున్న మాత్రమే కొనండి దయచేసి చెప్తున్నా. జై శ్రీరామ్.